హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనం ఈరోజు ఎక్కడికి వచ్చామో తెలుసా అండి? కళాగారి గార్డెన్కి అండి. ఎంత కళాత్మకంగా తీర్చిదిద్దారో మనం చూద్దాం ఇప్పుడు. ఈ రాధాకృష్ణుల దగ్గర అన్ని తులసి మొక్కలండి. ఆయనకి తులసి చాలా ఇష్టం కదా, అందుకని చాలా బాగా అలంకరించారండి. అయితే ఇది శంకు అండి, ముద్ద శంకు అనమాట. బ్లూ కలర్లో చాలా ముద్దగా చాలా బాగుంది. ఈ మందారాలు చూసారా ఎంత ముచ్చటగా ఉన్నాయో, పక్కనే బంతులు. ఇలా అండి చాలా అందంగా, అసలు గార్డెన్ అయితే చూస్తుంటే ఇంకా చూస్తున్న కొద్దీ చూడాలనిపించేలా ఉందండి. చాలా చాలా బాగుంది. పువ్వులు కానీ, ఆకులు కానీ, కాయలు కానీ, పళ్ళు కానీ, అలా ప్రతిదీ కూడా కళాత్మకంగానే ఉందండి. నిజంగా ఆవిడ పేరు కళ అండి. అలాగే ఆవిడ గార్డెన్ కూడా అంత బాగుందన్నమాట. ఇవైతే అమర్ లిల్లీస్ అండి. చామంతులు చూడండి, ఒక బొకేలాగా అనమాట. ఎంత చక్కగా ఉన్నాయో. ఆవిడ మొక్కలకి చాలా శ్రద్ధగా పెంచుతున్నారండి. చాలా బాగున్నాయి. బంతిపూలు చూసారా, మనం కనబడగానే తలలూపుతున్నట్లున్నాయి. ఈ గులాబీలు కూడా అండి ఎంత బాగున్నాయి చూడండి. చెట్టు నిండా పూలేనండి, చాలా బాగున్నాయి. ఇదైతే వెరైటీ అండి, చిలక ముక్కు పూల్లోనే ఒక వెరైటీ అనమాట. ఆన్లైన్లో తెప్పించారటండి, రేఖగా ఉండి చాలా బాగున్నాయి. ఇవి చిట్టి చామంతులు చూసారా ఎంత చక్కగా ఉన్నాయో. డిసెంబరంలో ఇదో కలర్ అండి. అంటే మామూలు డిసెంబరం కాదు, అలా అని బ్లూ కలర్ కాదు. కలర్ చాలా బాగుందండి. డిసెంబరం కూడా చాలా వెరైటీగా ఉందన్నమాట. అలాగే ఇదేమో ఏదో క్రోటన్ అండి, నాకైతే అన్ని పేర్లు తెలియవండి. ఇది రణపాల మొక్క అండి, మంచి కిడ్నీలో స్టోన్స్కి బాగా పనిచేస్తుంది కదా, అదనమాట. ఇవి కూడా చామంతులేనండి. ఎన్ని రకాలుగా ఉన్నాయో మొక్కలు, చాలా వెరైటీస్ ఉన్నాయండి. ఇది పౌడర్ పఫ్ అని మొక్క అయితే భలే ఉంటాయండి, చాలా అందంగా ఉంటాయి. ఇందులో పింక్ కూడా ఉందటండి. అయితే ఇదైతే పువ్వులు పూసిందనమాట ప్రస్తుతం. చాలా అందంగా ఉంటుంది ఈ పౌడర్ పఫ్. ఇవి మంకెన పూలు అండి, అందరికీ తెలిసిన విషయమే మంకెన పూలు. ఇవైతే కాశీరత్నాలు. ఇందులో కూడా అండి ఈ మధ్య వైటు పింకు అలా కనిపిస్తున్నాయి, కానీ ఈ రెడ్ అయితే చాలా బాగుంటుంది. ఇదైతేనండి చైనీస్ వైలెట్లో వైట్ అండి. ఇవి కూడా చాలా ఈజీగా పెరిగే మొక్క, బాగా పూలు పూస్తాయి అన్నమాట. ఇది చింత చెట్టు అండి. ఇది కూడా చూసారా చిన్న బకెట్లో పెట్టారు. ఇదైతే సిలోన్ బచ్చలు అంటారు కదా, అది. మిరపలో కూడా ఆవిడ దగ్గర చాలా వెరైటీలు ఉన్నాయండి, మీకు చూపిస్తాను కొన్ని వెరైటీ. ఇది మామూలు నిమ్మండి, కానీ గుత్తులు గుత్తులుగా కాయలు. అంటే ఆవిడ పెంచే విధానం, ఇచ్చే పోషకాల వల్ల అలాగండి. బెండకాయలు చూడండి ఎంత బాగున్నాయో. దాదాపుగా కూరలన్నీ కూడా వాళ్ళ తోటలో పండినవే వాడతారటండి. ఈ మందారాలు రెండు రకాలండి, చూసారా, లైట్ పింకు, ఆరెంజ్ అనమాట. మందారాలు కూడా చాలా బాగున్నాయండి. అసలు ఈ చీడపీడలు పట్టకుండా ఆవిడ తీసుకునే జాగ్రత్తలు వల్ల మొక్కలు ఇంత బాగున్నాయి అనిపించింది నాకు. ఇది జోకా మందారండి. ఈ మధ్య కొంచెం జోకా మందార అన్ని చోట్ల కనిపించట్లేదు, కానీ కళాగారి తోటలో చూస్తే నాకు అనిపించింది. మా ఇంట్లో కూడా ఉందిలేండి. ఇది నల్లేరండి. నల్లేరు మోకాళ్ళ నొప్పులకి వాటికి పనిచేస్తుంది కదా. మామూలు మొక్కలతో పాటు కొన్ని ఔషధ మొక్కలు కూడా ఉన్నాయండి. వంకాయలు చూడండి ఎంత నేవళంగా ఉన్నాయో. నాకండి ఇలా చెట్టుకు వంకాయలు చూస్తే మాత్రం భలేగా అలా కోసుకుని తినేయాలనిపిస్తుంది. పచ్చివే తినాలన్నంత బాగుంటాయి. ఇవి గుత్తి వంకాయలండి. నేను అనేసాను కూడా, మీరు కూర వండితే నన్ను పిలవండి, తప్పకుండా భోజనానికి వస్తాను అన్నాను. ఎందుకంటే అంత బాగున్నాయండి వంకాయలు. ఇవి చూసారండి నల్లేరు కాయలండి, రెడ్గా ఉన్నాయి చూసారా అవి. ఈ వంకాయలు చూడండి ఎంత బాగున్నాయి, చక్క చెట్టు నిండా ఉన్నాయండి కాయలు. చాలా బాగా మంచి పోషకాలు ఇచ్చి పెంచుతున్నారు అనిపించింది. మనం అవి కూడా తెలుసుకుందామండి, కళాగారిని అడిగే తెలుసుకుందాం ఏం చేస్తున్నారని. ఈ వంకాయలు చూడండి ఎంత బాగున్నాయి అసలు. ఇది బిళ్ళగన్నేరండి, మామూలు బిళ్ళగన్నేరేలండి, కానీ బిళ్ళగన్నేరులో కూడా కొన్ని వెరైటీలు ఉన్నాయి. ఇది పారిజాతం అండి. కనకాంబరం చూడండి ఎంత బాగుందో, మంచి కలర్. ఇది కూడా చైనీస్ వైలెట్లో వైలెట్ కలర్ అండి. ఇది నా దగ్గర కూడా ఉందండి, మీరు చూశారు నా గార్డెన్లో కూడా. ఇదైతే దవనం అండి. దవనాన్ని పెంచడం చాలా కష్టం అండి. మరువని దవనం పెరగడం మాత్రం చాలా గ్రేటు. కొంచెం పెరగడానికి టైం తీసుకుంటాయి, కొంచెం చాలా శ్రద్ధ వహించాలి. అది షుగర్ ప్లాంట్ అండి, ఇన్సులిన్ ప్లాంట్. ఇది కూడా కనకాంబరం అండి. అయితే చూడండి ఇక్కడ కూడా వంకాయలు ఉన్నాయి చూసారా, చిన్న చిన్న వంకాయలు అనమాట. ఇవి ఇంకా తయారవుతున్నాయండి. అంటే పెద్దవైనవి కోసుకునేసరికి చిన్నవి రెడీ అవుతాయి అన్నట్టుగా ఉన్నాయి. ఇవి చిక్కుడుకాయలండి. చూడండి చిక్కుడుకాయలు కూడా ఎంత బాగున్నాయి చక్కగా. సాధారణంగా అండి చిక్కుడు అనేసరికి పేనుబంక పట్టేస్తుందండి, కానీ అలా పట్టకుండా ఆవిడ పెంచడం వల్ల చూడండి చక్కగా. ఇవి బచ్చల కాయలు చూసారు, గింజలు వస్తాయి చూసారా, బచ్చలు అవన్నమాట. టమాటా నారండి, ఇదంతా కూడా నారేసారనమాట. టమాటాలు కూడా కాయలు ఉన్నాయండి, మళ్ళీ చూద్దాం. ఇది చూసారా ఇక్కడ కూడా వంకాయలు ఉన్నాయి. ఇదో రకం చిక్కుడు అండి, చూసారా వెడల్పుగా ఉందన్నమాట. ఇందా చూసింది మనం మామూలు చిక్కుడు మనం కొంటూ ఉంటాం కదా బయట, అలా ఉంది. ఇది కొంచెం వెడల్పుగా ఉంది. ఇది కూడా టమాటాయేనండి. టమాటా కాయలు చూడండి ఎన్ని ఉన్నాయో, పచ్చిగా ఉన్నాయన్నమాట ఇవన్నీ కూడా. పళ్ళు అయితే ఇక చెప్పక్కర్లేదండి. మన దొడ్లో పండినవి మనం కోసుకు తింటే ఆనందం వేరు కదండి.
ఇప్పుడు నేను ఎప్పుడూ చూడని ఒక ఆకుకూర మీకు చూపిస్తానండి. ఇది సామకూర అటండి. చూడండి ఆకులు అవి ఎలా ఉన్నాయో డిజైన్‌గా భలే ఉన్నాయి. నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నానండి ఈ ఆకుకూర. ఇలా రేర్ వెరైటీస్ కూడా పెంచుతున్నారనమాట ఈవిడ. నాకైతే భలే ఆశ్చర్యంగా అనిపించిందండి. ఇదేమో బచ్చలండి. సామకూర అనేది నేను చూడడం ఫస్ట్ టైం అండి. చిక్కుడు చూసారా ఎంత బాగా పూతతో బాగుందో. అంటే ఆవిడ మొక్కలపై తీసుకునే శ్రద్ధ కనిపిస్తోందండి. ఇది నేతి బీరకాయ అండి. మనకి నేతి బీరకాయ, అదిగో వంకాయ ఇలా అనమాట. కూరగాయలన్నీ కూడా చక్కగా వంకాయలు చూడండి ఎంత ముద్దుగా ఉన్నాయి. ప్రతి చోట వంకాయలు ఉన్నాయండి. చాలా బాగా పెంచుతున్నారండి మొక్కలనైతేను. ఇది టమాటా అనమాట. ఇది పాదు ఆనపపాదో ఏదో చెప్పారండి. సొరకాయ పాదే. ఇవన్నీ కూడా అండి మనకి గ్రూప్లో ఇచ్చిన మొక్కలండి ఇవన్నీ కూడా. ఇది చిలకముక్కు పూలు మనకు తెలిసిందే అండి. కానీ ఇవి కూడా విత్తనాలు రెడీ అవుతున్నాయండి ఇప్పుడిప్పుడే. బిళ్ళగన్నేరులో కూడా వెరైటీలు ఉన్నాయని చెప్పాను కదండి. ఇది ఒక వెరైటీ అనమాట. ఇది నార్మల్ లాగే అనిపిస్తుందండి ఇదైతే మరి బిళ్ళగన్నేరు, కానీ మంచి మంచి వెరైటీస్ ఉన్నాయండి. ఇదో రకం మందార అండి. ఇంకా మొగ్గలతో ఉంది, ఇంకా కలర్ రాలేదండి మందార. ఇది కూడా అవి చెప్పారండి చామంతులాగే ఉంటాయి కదా, వాటిని ఏదో అంటారండి, ఆ పేరు నాకు గబుక్కుని గుర్తు రాలేదు. ఈ చెట్టు చూడండి పాన్ మసాలా చెట్టు అటండి. ఈ ఆకు ఇది వాసన చూస్తే అండి అచ్చం పాన్ తిన్నట్టే అనిపించిందండి. ఆ స్మెల్ అయితే మాత్రం ఆహా! నాకైతే కిళ్ళి అంటే చాలా ఇష్టం అండి. అందుకని ఆ ఫ్లేవర్ నేను బాగా ఎంజాయ్ చేశానండి. ఇవి కారబ్బంతి చెట్లు అండి, ఇంకా పూత రాలేదు. కాడ అలా ఎర్రగా ఉంటే అవి కారబ్బంతి అండి. ఇవి కూడా అమర్ లిల్లీస్ అండి. అమర్ లిల్లీస్లో వెరైటీ. ఇదిగోండి కారబ్బంతి, ఇక్కడ పూలు ఉన్నాయి. టమాటాలు చూడండి ఎంత బాగున్నాయి. పచ్చివి కోసుకుని తినాలనిపించట్లేదండి. చెట్టుని అలా పళ్ళుగా కనిపిస్తూ ఉంటే. పచ్చివి కాదులేండి పళ్ళు. ఇదిగోండి ఇదో రకం మిరపటండి. చూసారా ఎంత వెరైటీగా ఉన్నాయో కాయలు. పైకి ఉన్నట్టు ఉన్నాయి కదండి. ఇది ఎల్లో కలర్లో వస్తుందిటండి. కాయే ఎల్లో కలర్ అండి, తర్వాత రెడ్గా మారుతుందని చెప్పారనమాట. ఇదో రకం మిరపండి. చాలా వెరైటీగా అనిపించింది నాకు. ఈ చామంతులు చూడండి ఎంత బాగున్నాయో. గార్డెన్ పెంచుకునే వాళ్ళందరూ ఒకలాగే ఉంటారేమో అండి మనస్తత్వాలు. ఎందుకంటే కళాగారు ఏమన్నారంటే, ఏ మొక్కైనా సరే తీసుకోండి భాగ్య గారు, పర్వాలేదు, మీకు ఏది కావాలంటే అది తీసుకోండి అన్నారు. నాకు భలే అనిపించిందండి. మా గార్డెన్ ఫ్రెండ్స్ అందరూ అలాగే ఉంటారు. అలానే అన్నీ తీసేసుకోవడం కరెక్ట్ కాదు కదండి. ఈ మందార అయితే చాలా బాగుందండి. నాకు కొన్ని వెరైటీస్ మొక్కలు కూడా ఇచ్చారండి కళాగారు. అలా అనమాట. కళాగారే కాదండి, గార్డెన్ ఫ్రెండ్స్ అందరూ కూడా ఇలా కలిసినప్పుడు భలే ఇస్తారు. ఇదండి పింక్ చొక్కమల్లండి. ఎంత బాగుందో చూడండి, గుత్తిగా అసలు భలే అందంగా ఉందండి. ఇది కూడా మొక్క ఇచ్చారండి ఆవిడ నాకు. చాలా చాలా బాగుందండి ఇదైతే. నేను పింక్ చొక్కమల్లి చూశాను కానీ మా ఇంట్లోకి అయితే రాలేదండి ఇంకా. ఇప్పుడు చూశాను అనమాట. ఇది కలబంద చూడండి, బాగా పెరిగితే ఇలా కాయలుగా వస్తుందండి కలబంద. ఇది కూడా డబల్ షేడ్లో ఉంది చూసారా. ఇది కూడా చైనీస్ వైలెట్లో ఇదో వెరైటీ అండి. ఇది ఇలాచీ ప్లాంట్ అండి. చూడండి ఎంత బాగుందో. అంటే ఇలాచీ కాస్తుందో లేదో తెలియదు కానీ ఈ ఆకులు అయితే టీలో వేసుకుంటారని విన్నాను. ఇది కూడా ఆన్లైన్ ప్లాంటేనండి. చిలక ముక్కులో ఇది రేఖలాగా చూసారా, వెరైటీగా కనిపిస్తుంది కదా, అదనమాట. ఇవి రాధా మనోహరంలో ముద్దటండి, పైకి పాకింది చూసారా. ఇదేదో క్రోటన్ అండి వెరైటీ. ఇవి మొలక్కాళ్ళలా ఉంటాయి కదండి, దీనికి పూలు వస్తాయండి, భలే ఉంటుందండి. దీని పేరు కూడా నాకు తెలియలేదు, ఆవిడికి తెలియలేదు. అయితే కళాగారు లోటస్ పాండ్ని ఇలా ప్రిపేర్ చేసుకున్నారండి. అయితే అది పాపం ఆవిడ కరెక్ట్గా సెట్ అవ్వలేదు, వాటర్ ఏదో వచ్చేసిందంట, అందుకని చెప్పని అందులోనే టబ్బులు పెట్టుకున్నారనమాట. ఇది బోగన్విల్లియా అండి. చూడండి మంచి కలర్లో ఎంత అందంగా కనిపిస్తుందో. ఈ మామిడి అయితే పునాస మామిడండి. చూడండి ఎల్లకాలం కాస్తూ ఉంటాయి చూసారా, మనం పప్పులో వేసుకోవడానికి ఆ చెట్టు అనమాట. కాయలు కూడా భలే ముద్దుగా ఉన్నాయి కదండి. ఇది తోటకూర అండి, ఎర్ర తోటకూర. కాడ చూసారా ఎలా ఉందో, అది విత్తనాల కోసం ఉంచేసాను అన్నారండి. ఇది మరువం అండి. అసలు నేను చెప్పాను కదండి, దవనం మరువం పెంచడం నాకు చాలా కష్టం అనిపిస్తుంది. ఇది ఉసిరి చెట్టు అండి. చూసారా ఎలా చక్కగా ఎదిగిందే, ఇక కాయలు రావడమే తరువాయి అనమాట. ఈ చెట్టు అయితే లక్ష్మణ ఫలం అటండి. నేను ఫస్ట్ టైం చూస్తున్నాను అనమాట. దీని ఫ్లవర్ చూడండి ఎంత వెరైటీగా ఉందో. దీని పేరు అడిగితే లక్ష్మణ ఫలం అన్నారండి. కాయలు కూడా కాసిందిట. పువ్వు అయితే నేను ఇదే ఫస్ట్ టైం చూడడం అండి. కాయ కూడా నేనైతే చూడలేదండి. చాలా చక్కగా ఆవిడ పెంచే విధానం నాకు బాగా నచ్చిందండి. గార్డెన్ చూస్తుంటే చూసిన కొద్దీ చూడాలనిపించింది. ఇవి కూడా అండి, ఇవి కూడా చైనీస్ వైలెట్లో ఒక రకం. ఇవి మీరు గుర్తుపట్టారండి, గుంట కలవరాకండి, హెయిర్కి ఎంత మంచిది. మామూలు మొక్కలతో పాటు ఇలా మెడిసినల్ ప్లాంట్స్ కూడా ఉన్నాయండి. ఇవి కూడా చిలక ముక్కులో ఒక రకం అండి, లైట్ పింకు. ఇవి కూడా ఆన్లైన్లోనే తెప్పించిన మొక్కలండి, కానీ చాలా బాగున్నాయి చూసారా. పక్కనే బంతులు ఇవన్నీ పూస్తే అండి ఎంత నిండుగా ఎంత బాగుంటాయండి. మనం లక్ష్మణ ఫలం చూసాం కదండి, ఇది సీతాఫలం అండి. సీతాఫలం అందరికీ తెలిసిందే అనుకోండి. ఈ పక్కన కొంచెం ఆకులు అలా పురుగు తిన్నట్టుగా వచ్చేసి చూసారా, ఇది దేవకాంచనం అండి.
నిద్రగన్నేరు అని కూడా అంటారనమాట. అదండి. ఇదైతేనండి ఫైర్ బాక్స్ అటండి ఈ మొక్క పేరు. మొక్క మాత్రం భలే అందంగా ఉంది కదా! నాకైతే చాలా పేర్లు తెలియవండి. అడిగి తెలుసుకున్నాననమాట నేను కూడా. భలే ఉంది కదండీ మొక్కయితే. ఇవన్నీ ఏవో రకరకాల క్రోటన్స్ అవన్నీ అనమాట. చాలా బాగున్నాయండి మొక్కలన్నీ కూడా. చాలా అందంగా పెట్టుకున్నారు. చాలా బాగుంది. ఆక్సిజన్ ప్లాంట్స్ ఉన్నాయి, కలబంద ఉన్నాయి, కరివేపాకు ఉంది, చాలా రకాలు ఉన్నాయండి. ఇది కూడా ఏదో వెరైటీ ప్లాంట్ అండి. చూడండి అసలు ఎంత చక్కగా ఉందో. అసలు డిజైన్గా చెక్కినట్టు ఉంది చూసారా. క్యాక్టస్ టైప్ అనుకుంటానండి ఇది. ఈ చెట్టు చూసారండి, ఇది వెరైటీ అండి. ఏదో చెప్పారు పింక్ కలర్ క్రోటన్ అన్నారు ఈ చెట్టుని. అదైతే మాత్రం క్రేప్ మిర్టిల్ అండి. ఇందులో చాలా కలర్స్ ఉంటాయి. అది చూసారా, కొమ్మ ఇరిపేస్తున్నారు నాకు ఇవ్వడం కోసం. చాలా వెరైటీగా ఉంటుంది. కొమ్మ బతికేస్తుందటండి అది కూడా. కొమ్మ బతుకుతుంది అనేదానికి నిదర్శనం చూడండి. చిగుళ్ళతో ఎలా వచ్చిందో అది క్రేప్ మిర్టిలేనండి. ఎంత బాగా వచ్చిందో చూడండి. ఈ కింద కూడా చాలా మొక్కలు పెట్టారండి. ఇదేమో వైట్ శంక్ అనమాట. అసలు కళాగారి గార్డెన్ చూస్తున్న కొద్దీ చూడాలనిపించిందండి. ఇది టెక్సాస్ సేజ్ అండి. ఇది కూడా చాలా అందంగా ఉంటుంది. సిల్వర్ కలర్లో ఇవి ప్లాంట్ అయితే. ఆ మధ్యలో పువ్వు ఉంది చూసారా, ఆ కలర్ చెట్టు నిండా పూసేస్తాయండి. గార్డెన్ అయితే అద్భుతంగా ఉందండి. నాకు చూసినందుకు చాలా ఆనందం అనిపించింది. మీకు ఎలా ఉందో చెప్పండి కళాగారి గార్డెను. క్రోటన్ మొక్కలు చూడండి ఎన్ని వెరైటీలు ఉన్నాయి. ఇవి నూరువరహాల్లో కొంచెం డార్క్ పింక్ టైప్ అండి. ఇవి రెడ్ కాదు, అలానే పింక్ కాదు, మీడియంగా ఉంటాయి అన్నమాట. ఇది గన్నేరండి. మీకు ఈ వీడియో నచ్చిందండి? నాకైతే బాగా నచ్చిందండి. ఎందుకంటే ఇలా మొక్కలు చూడడం నాకు చాలా ఇష్టం కాబట్టి మీకు కూడా చూపిస్తున్నాను అనమాట. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.